మీ అమ్ముందా ఇంట్లో? లేదు నాన్న, రంగులు పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అయితే ఓకే. మీ అక్కకి పెళ్లి కుదిరిందమ్మా? నిజంగా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు డాడీ. పెళ్లి ఈ రోజు రాత్రి 9:30కి. ఈ రోజు రాత్రికా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి చెడగొడుతుంది. అమ్మకి పెళ్లి అయిన తర్వాత తెలియాలి, అంతేగా? అవునమ్మా. అది నేను చూసుకుంటాను నాన్న. అమ్మా! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అయ్యో, ఏమైందో చెప్పవే. ఏమైంది? ఏమైందో చెప్పి ఏడవే. అయ్యో, అమ్మమ్మకి ఏమైంది? చెప్పవే. అయ్యో, అమ్మమ్మకి ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మా, 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 ఏమైందన్నా? ఓకే. అమ్మమ్మ టక్కున టపా కట్టేస్తే రావాల్సిన బాకీలు, అమ్మమ్మ ఒంటి మీద నగలు ఏమవుతాయో ఏంటో. దక్కనివ్వరమ్మా. వెంటనే వెళ్ళకపోతే నువ్వు అన్నంత పని చేస్తారే మా తమ్ముళ్ళు. అసలే సినిమా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు, ఎంతున్నా సరిపోదు ఎదవలకి. ఎన్ని ఆట పిల్లవే. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది, వస్తావా? లేదురా, ఈ రోజు టీవీలో సానియా మిర్జా మ్యాచ్ ఉందిరా. అది మిస్ చేస్తే నా వీడియో మిస్ అవుతుందిరా. రే భరత్, రే అర్జెంట్ కి ఒక ఆటో తీసుకురండి. 1 minute లో తీసుకొస్తా. నేను ఇళ్ళలోపు ఏం చేస్తారో మా తమ్ముళ్ళు. తప్పుకోండి, నువ్వు వెళ్ళవయ్యా. ఎవరో సీడీ కొట్టినామా? నువ్వు పోనివయ్యా. బస్సు మిస్ అయితే బోర్డు కూడా మిగలదు. ఎల్లవయ్యా, ఎల్లు. తీసుకోండి. ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు సాయంత్రం మా అక్క పెళ్లి. బావగారికి అమెరికాలో ఉద్యోగం, సంవత్సరానికి $1,00,000 అంటే 50 లక్షలు. థ్యాంక్ యూ. హలో హలో శ్రీరామ్ గారు, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. చెప్పండి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిందండి. శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపం, దిల్సుఖ్ నగర్, రాత్రి 9:30కి. రాజరాజేశ్వరియా? అదే టైంకి నేను ఇంకో పెళ్లికి వెళ్తున్నా. మీరు బాబురావు గారు అమ్మాయిని చేసుకుంటున్నారా? అవునండి, బాబురావు గారు అమ్మాయినే. ఓ వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఆయన మాకు బాగా తెలిసిన ఆయనండి. ఇందాకే వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళారు. ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్. తప్పకుండా వస్తాను. మీ సింధుని కూడా తప్పకుండా తీసుకురండి. ష్యూర్, బాయ్. ఇవి 2 ప్యాక్ చేయండి. ఓకే మేడం. అవును మావయ్య, నాన్న నన్ను కలవలేదు కాబట్టి నాకు ఈ పెళ్లి విషయం తెలియలేదు. కానీ శ్రీరామ్కి ఇదంతా తెలిసే ఉంటుంది కదమ్మా. అయితే నన్ను కావాలని ఆట పట్టించాడన్నమాట. ఓ పని చేద్దాం మావయ్య, తన్ని సరదాగా ఏడిపిస్తాను, దెబ్బకి కంగారు పడి వచ్చేస్తాడు. ఆ పని చేయమ్మా, అబ్బాయి నేను చూసినట్టుంటుంది. ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో. ఇట్స్ ఓవర్ శ్రీరామ్, అంతా అయిపోయింది. ఏమైంది? నీ గురించి మా ఇంట్లో ఎంక్వైరీ చేశారు. నీ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలిసిపోయింది. ఫ్లాష్ బ్యాకా? నీ క్లాస్ లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేదట కదా? అవును. అయితే ఆ అమ్మాయితో నీకేదో ఎఫ్ఐఆర్ ఉందని మా వాళ్ళకి తెలిసింది. వాట్ ఆర్ యు సేయింగ్? నువ్వు నమ్మావా? నాకోకే శ్రీరామ్, కానీ మా ఇంట్లో వాళ్ళు అలా కాదు, చాలా సెన్సిటివ్. నీతో పెళ్ళనేది ఇక మర్చిపోమన్నారు. ఈరోజు April 1st? కాదు, March 31st. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అమీర్పేట్ కళానికేతన్లో. ఇంకా ఎంతసేపు ఉంటావు? వెళ్ళాలి, నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. సింధు, నా కోసం 10 minutes వెయిట్ చేయి ప్లీజ్. పక్కన కాఫీ డేలో కలుద్దాం. 10 minutes లో ఎలా వస్తావు శ్రీరామ్? 10 minutes కాకపోతే 5 minutes లో వస్తాను. దాట్స్ మై ప్రాబ్లం. సింధు అటు మావయ్య. దొంగ. What would you like to have, ma'am? No thanks. I'm just waiting for a friend. It's okay, ma'am. ఏమన్నా తీసుకోవచ్చు కదమ్మా. ఇక్కడ కాఫీ 100 రూపీస్ మావయ్య. షాప్ లో ½ కేజీ కాఫీ ఇప్పుడు కొనుక్కోవచ్చు. అమ్మయ్యా, ఉన్నావుగా. సింధు, లక్ష్మి నా క్లాస్మేట్, అంతే. మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. అయినా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అమీర్పేటలోనే ఉంటుంది. ఆహా, పెళ్ళైనా ఇంకా టచ్ లోనే ఉన్నారన్నమాట. సింధు, బిలీవ్ మీ ప్లీజ్. ఈయన మా మావయ్య.
మావయ్య అమ్మయ్య మీ నాన్నగారు అనుకున్నా. హలో సార్. మా నాన్న హలో. తెలీదా అయితే మీరు నాకు బాబాయ్ గారు అవుతారు. బాబాయ్ గారు మీరేనా చెప్పండి, నాకంత సీన్ లేదండి. అయితే నీకు లక్ష్మితో నిజంగా సంబంధం లేదంటావు. అయ్యో, లేదు సార్. నిప్పులు ఎందుకు పొగరాదు కదా అని. కాల్చండి సార్, పర్లేదు. అయితే ఆ లక్ష్మి వేరు మీ లక్ష్మి వేరు అంటారు. అమ్మయ్య నా లక్ష్మిని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నీ లక్ష్మ బాగా అర్థం చేసుకున్నాను. ఇంక వెళ్దాం. ఏమండి ఇంత దాకా వచ్చాక మిడిల్ డ్రాప్ చేస్తే అన్యాయం అయిపోతానండి. మీకు అంతగా నమ్మకం లేకపోతే చెప్పండి, సాయంత్రం మనకు పెళ్లి ఉంది కదా, అక్కడికి లక్ష్మిని తీసుకొస్తాను. ఇంత పిల్లలండి బాబు, ఇద్దరిని నేనే ఎత్తుకొస్తాను. ఓకేనా? మనకో పెళ్ళేంటి, మన పెళ్ళే కదా. మరి పెళ్ళెక్కడో? అదే మన రాజరాజేశ్వరి కళ్యాణ మండపం. ఇది కరెక్ట్ గానే చెప్పావు. ఎన్ని గంటలకో? 9:30కి ఓ 2 hours ముందుంటే సరిపోతుంది. మిమ్మల్ని పికప్ చేసుకోనా? పికప్ చేసుకుంటావా? ఇది చాలా ఎక్స్ట్రా. ఓ మీ ఇంట్లో ప్రాబ్లం కదా, సర్లేండి మనం అక్కడే కలుద్దాం. అయినా నేను లక్ష్మిని తీసుకురావాలి కదా. అయితే మీరు లక్ష్మిని కూడా తీసుకొస్తారన్నమాట. తప్పకుండానండి. లక్ష్మిని తీసుకురాకపోతే మన పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా మీరు తప్పకుండా వస్తున్నారుగా. నేను రాకుండా పెళ్ళా? గుడ్ జోక్. ఏమయ్యా ఇంతకీ లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే లేనట్ట? అవ్వకపోతే నాకు ప్రాబ్లం కదా సార్. వెరీ గుడ్ జోక్. పెళ్లి కాకముందే ఇలా ఉంది ఇటు బతుకు. మీ ఇంటి ఫోన్ నెంబర్ ఎంత? 7848093291. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి. హలో హలో, మిస్సెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం ₹1 మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు వీని పైకి పంపించడానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలుగు వచ్చింది. ఊడి అడ్రస్ పంపించి లేట్ చేయకు. అలాగే సార్. పదమ్మా. శ్రీరామ్ ఎలా ఉన్నాడు మావయ్య? వాడికి ఏం బ్రహ్మాండంగా ఉన్నాడమ్మా. శ్రీరామ్ని నేను ఇష్టపడ్డాం. అతనితో ఈరోజే నాన్న పెళ్లి ఫిక్స్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు మావయ్య. కోరుకున్న వాడితో పెళ్లి జరగటం చాలా అదృష్టం అంటారు. నాకు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మావయ్య. అక్క అయిపోయినప్పటి నుంచి నువ్వేమవుతావు అని బెంగగా ఉండేదమ్మా. కానీ నేను ఇలా చూస్తుంటే నాకు నోట మాట రావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా. చెప్పటి పాటను కొంచెం పట్టుకోరా బాబు. కొంచెం ఉండండి వదిన గారు, బాగా కవర్ చేయాలి బాబు. బాగా అలసిపోయినట్టున్నావు. పెళ్ళిలో బిస్లరీ ఇవ్వడం లేదండి. ఓకేలేండి, అడ్జస్ట్ అవుతాను. పెళ్ళోరిల్లు తెలియక దుప్పట్లో దూరాను. ఊరంతా తిప్పి దోలు తీర్చేశారు. అడ్రస్ తెలుసుంటే డైరెక్ట్ గా వచ్చేదినండి. అవునండి, దుప్పటి మధ్యలో కర్ర ఎట్టి ఊరంతా ఎందుకు తిరుగుతారు అత్తయ్య గారు? ఆ మాత్రం తెలీదా? 6-7 కుండలు పెట్టుకొని ఊరంతా తిరిగితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దిష్టి తగ్గిపోతుంది, చూసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, మోసిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఆయుష్ పెరిగిపోతాయని. అన్నయ్య ఒక్క మొక్కలో చెప్పొచ్చు కదా, నాకు తెలియదని బామ్మగారు. నీ మొహం మండ, నీ కళ్ళు పడిపోను, నీకెట్ట కనిపిస్తున్నాను రా, నాకేమాత్రం వయసు బామ్మగారు. పెద్దనాన్న గారు, ఇది 5 రోజుల పెళ్ళేనా? టీవీకి రైట్స్ అమ్మేశారా? రైట్స్ ఇదేవిడ ఎత్తాడే బాబు టీవీలో. బయటరే ఎపిసోడ్ తక్కువైతే ఏ సీరియల్ మధ్యలో దూర్చేస్తారు. టీవీ గురించి నాకు చెప్తారేటండి, ఎన్ని పడ్డాను. క్లోజా బాబు, బాగా కవర్ చేస్తున్నాం. మా టీవీలో జాబ్ ఇప్పిస్తాను, పెళ్ళే కనపడు. నా సెకండ్ వైఫ్ బేబీకి నేనంటే ప్రాణం. ఒక్క ఫోన్ చేశారంటే మీకు కావలసిన కోటి క్షణంలో ఇచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ ఎంత? ఇది హచ్చు. నెంబర్ చెప్పాలి. 98827464. చెయ్యి. హలో బేబీ గారు. అవునండి, మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారి కోసం చేశాం. ఆయన ఇంకా రాలేదండి, కానీ ఎంత లేట్ అయినా వచ్చేస్తారు. నేనంటే ప్రాణం. సారీ బేబీ గారు, ఈ రోజు మీరు ఒక్కలే పడుకోవాలి. ఆయన రారు, ఆయన మా దగ్గర ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేశాం. కనీసం ₹1 ఇస్తే ఆయన వదిలేస్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. అన్నా వీడు అక్కడ కూడా వేస్తే ఏసేయ్. రే, ఈ 2 వైపుల దగ్గర వేస్తే 2 వైపులు వేస్తే
నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. నువ్వు పట్టుకుంటే వదలడం లేదు, పైకి వస్తా. ఏదో మీ దయ సార్. ఎవడు అయిపోయి బాగా క్యాచ్ చేసావు. గ్లాస్ కాదు, డోరు. పెళ్ళి ఎక్కడ? రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో. నేను అక్కడికే. ఈ టీవీలో ఎండమాలు చూడలు లేపేశారు, నీకు అర్థం లేదు కదా. నేను ఏ టీవీ చూడను. ఓహో, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. అంత డల్గా ఉన్నాడే బాబు. పెళ్లి కుదిరిగా లవ్ చేసావా? కార్ ఎక్కండి త్వరగా. తమ్ముడు మన వాళ్ళందరినీ తీసుకుని బస్సులో వచ్చాయి. బాబాయ్ బాబు గారు రండి రండి, కూర్చోండి కూర్చోమ్మా. చీర లోపల అమ్మా. అదే నువ్వు పోనేరా బాబు. హలో శ్రీరామ్ గారు, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. పెళ్లికి వస్తున్నారుగా? తప్పకుండానండి. హాఫ్ అన్ అవర్ లో నేను అక్కడ ఉంటాను. ఓకే, సింధుని కూడా తీసుకొస్తున్నారుగా? తను డైరెక్ట్ గా వస్తాంది. ఓ దట్స్ గుడ్. బై దెన్. ఓకే బాయ్. పేరు బాగుంది. మీ ఫ్రెండ్ ఏమండి, మా వాడు ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అసలే అన్నారే. ఒరే కెమెరా, నన్ను ఫాలో రా. నమస్తే అంకుల్. నాన్నగారు వాళ్ళు రాలేదా బాబు? వెనక్కి ఇంకో కార్లో వస్తున్నారు అంకుల్. అలాగా, రండి బాబు. ఓకే. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి బాబు. మీరు మన ఊరు ఎమ్మెల్యేగా ఉండగా ఎంత బాగుండేదండి. మొన్న ఎలక్షన్ లో మీకు డిపాజిట్ పోయాక మన ఊరు వాళ్ళు బ్యాంక్ లో కూడా డిపాజిట్ వేయటం మానేశారు. డిపాజిట్ ఏంటే? ఇది డిపాజిట్ తో పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది. వదినా, అవతల అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్ళా? అన్నయ్య గారు ఫోన్ చేస్తే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రండి, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమిట్రా, ఏమైంది? మీరందరూ పెళ్లికి రావాలి. అయితే మా అందరికి పప్పన్న పెడుతున్నావు అన్నమాట. అమ్మయ్యా, ఇన్నాళ్ళు నేను చేసిన పూజలన్నీ ఫలించాయి. ముందా తుప్పట్టిన డైలాగ్ ఆపుతావా? నీకు 2 విషయాలు కన్ఫర్మ్ చేస్తున్నా. ఇది నా పెళ్లి కాదు, బాబురావు గారు అమ్మాయి పెళ్లి. రెండోది, నా పెళ్లిలో పప్పు ఉండదు, ఓన్లీ బిర్యానీ. పెళ్లిలో బిర్యానీ ఏమిట్రా? అది నా పెళ్లికి లేబామ్మా. ఈ పెళ్లికి నీకు ఆ ప్రాబ్లం ఉండదు, అన్ని పప్పు ఐటమ్సే. ఏం శ్రీరామ్ ఈ హడావిడి? ఐ మెట్ మై డ్రీమ్ గర్ల్ బావా. ఇప్పుడు మీరు రాబోయే పెళ్లికి తను కూడా వస్తుంది, డాడీ కూడా వస్తున్నారు. మీరు కూడా వస్తే మన అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగచ్చు. ఎట్ లాస్ట్ యు మేడ్ ఇట్ మ్యాన్. ఓరి పడవా. హలో, ఏంట్రా నువ్వు ఇంకా రాలేదు? వస్తున్నాను రా. ఏ ఇక్కడంతా క్రౌడింగ్ ఉంది, నాకేం అర్థం కావట్లా. సరే, నేను వచ్చేదాకా నీకు ఎలాగో పని లేదు కదా. సింధు వచ్చిందేమో చూడు. ఓకే రా, నేను స్కాన్ చేస్తాను. ఓకే. సారీ శ్రీరామ్, ఈ విషయం నేను నీకు ఇందాక కలిసినప్పుడే చెప్దాం అనుకున్నాను. నాకు ఒక అబ్బాయితో అఫైర్ ఉంది. ఇలా అన్ని సడన్ గా జరిగిపోయేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను అతనికి అన్యాయం చేయలేను. ఈ లెటర్ నీకు అందేలోపు నేను ఇక్కడ ఉండను, నన్ను క్షమించు. మావయ్య, ఈ లెటర్ ఆయనకి ఇచ్చిరావా?